బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని కోహెడా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాల కోసం తమ సాగు భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోంది అంటూ రైతులు తిరగబడ్డారు. భూములు చదును చేసేందుకు వచ్చిన రెవెన్యూ మార్కెట్ కమిటీ అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కోహెడా రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 167/1లో ఉన్న భూములను చదును చేసేందుకు ఆర్డీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ పోలీసు బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు జేసీబీలతో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు కుటుంబాలు అధికారులను ముట్టడించాయి. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ఏకంగా నడుస్తున్న జేసీబీ వాహనానికి అడ్డంగా పడుకొని ప్రాణాలకు తెగించి నిరసన తెలపడం కలకలం రేపింది. దీంతో అధికారులు పనులు నిలిపేశారు. తాతల కాలం నుండి భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, వాటిని అక్రమంగా లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించి ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం ఈ భూములపై కోర్టులో కేసు నడుస్తోందని, వివాదం తేలక ముందే కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులు తమ భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల నిరసన ఉధృతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ప్రాణాలైనా ఇస్తాం తప్ప తమ భూముల్లోకి ఎవరిని రానిచ్చేది లేదంటూ మండు టెండను సైతం లెక్క చేయకుండా రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతులు.